వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలుగు టెట్కి సంబంధించి టెట్ 1 పేపర్ 1 వాళ్ళు 31 మే రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి మనము ప్రశ్నలను, తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలను మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం తెలుసుకుందాం. దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, మనకు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాయడం జరిగింది అనేటువంటిది ఇచ్చారు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని మనకు ఏ కాండ వరకు రాయడం జరిగిందంటే యుద్ధకాండ వరకు రాశాడు. ఎవరు? గోనబుద్ధారెడ్డి తన తండ్రి పేరు మీద రచించాడు. ఇక్కడ వరకు యుద్ధకాండ వరకు రాశాడు. తర్వాత వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? వరకవిగా ప్రసిద్ధి పొందినటువంటిది రావికంటి రామయ్య గుప్త. వరకవిగా ప్రసిద్ధి పొందింది రావికంటి రామయ్య గుప్త. వర్షయోగము అనే రచన చేసినటువంటిది ఎవరు? వర్షయోగము అనేటువంటిది రచన చేసినటువంటిది గంగుల సాయిరెడ్డి. తర్వాత సత్యవతి సాంత్వనం రచించినది ఎవరు? సత్యవతి సాంత్వనాన్ని రచించినది ఎవరు? ఇది మరిగంటి పురుషోత్తమాచార్యులు రచించినటువంటిది సత్యవతి సాంత్వనం. తర్వాత ధ్వాంతం అనేటువంటి పదానికి అర్థం. ధ్వాంతం అంటే చీకటి అనేటువంటి అర్థము వస్తుంది. తర్వాత అగ్గలం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని ఇచ్చారు. అగ్గలం అంటే అధికం అనేటువంటి పదం అర్థం. తర్వాత స్యందనం అనే పదానికి పర్యాయ పదాలు. సందనం అనేటువంటి దానికి పర్యాయ పదాలు తీసుకుంటే రథము, తేరు అనేటువంటి పదాలు అర్థం వస్తుంది. తర్వాత రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు. రూప్యము అంటే రూపాయి అసలు దేనితో తయారవుతుందంటే ఇంతకుముందు వెండి రజతంతో తయారైంది. కాబట్టి రూప్యం అనే దానికి వెండి రజతము. రూప్యం అంటే వెండి అనే అర్థం. తర్వాత రీతి అనే పదానికి నానార్థాలు. రీతి అంటే విధము, తర్వాత ఇత్తడి అనేటువంటి పదాలు వస్తాయి. రీతి అనే పదానికి నానార్థాలు, విధము, ఇత్తడి అనేటువంటి పదాలు రావడం జరుగుతుంది. తర్వాత వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది ఈ వాక్యం. ఇది ఏ వాక్యానికి సంబంధించి? వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది సంయుక్త వాక్యానికి సంబంధించినటువంటిది. తర్వాత వండిన కుండ అనేటువంటి పదము జాతీయానికి సంబంధించినటువంటిది. తర్వాత చంపకమాల పద్యంలో యతిస్థానం. చంపకమాల ఉత్పమాల 10 అయితే చంపకమాల 11వది యతిస్థానం. తర్వాత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేటువంటిది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఏమవుతుంది? అది ఉత్ప్రేక్షాలంకారము అవుతుంది. తర్వాత వికల్పము అనగా ఒకసారి సంధి జరిగి మరోసారి సంధి జరగకపోవడం. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది. వికల్పం అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వికల్పం అంటారు. తర్వాత విమర్శను సహృదయంతో స్వీకరించడం అనేటువంటి స్పష్టీకరణ సముచిత మనోవేగలు. ఇది ఇంతకుముందు కూడా రావడం జరిగింది. ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ డిఎస్సిలో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. డిఎస్సిలో కూడా ఇదే సిలబస్ కాబట్టి మనము కాస్త జాగ్రత్త ప్రశ్నలు పరిశీలిస్తే ఇలాంటి ఏదైనా బిట్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దినచర్య, రహస్యలేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు. దినచర్య మరియు రహస్యలేఖలు ఏ భాషా ప్రయోజనానికి దానికి సంబంధించి తీసుకుంటే ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ఆత్మగతం అనేటువంటి ఈ దినచర్య రహస్యలేఖలకు సంబంధించి. తర్వాత మౌన పఠన పరిమితులలో ఇది సరైనటువంటిది. మౌన పఠనానికి సంబంధించి పరిమితులలో ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలు గుర్తించలేము. మౌన పఠనం వల్ల ఇవన్నీ మనం ఏమీ గుర్తించలేము. తర్వాత అర్ధ విపరిణామం మూలంగా చీరలు యొక్క అర్ధ సంకోచము, చెంబు యొక్క అర్ధ వ్యాకోచము ఈ వ్యాకరణానికి చెందినటువంటిది. ఇది చారిత్రక వ్యాకరణానికి సంబంధించింది. తర్వాత ఉపవాచక బోధన ఉద్దేశాలలో సరైనటువంటిది మనకు మౌన విస్తార పఠనాలను నైపుణ్యాలను పెంపొందించడం. ఈ క్వశ్చన్ ఇప్పటికి ఒక 6 టైమ్స్ రావడం జరిగింది.
టెట్టుల్ని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు. పిల్లలు రాసినటువంటి అంశాలకు ఆధారాలు ఏంటి? నోట్బుక్లు, నియోజనాలు, పోర్ట్ఫోలియోలు. ఈ విధంగా పిల్లలు రాసినటువంటి దానికి ఆధారాలు. ఇవి ఈ షిఫ్ట్లో వచ్చినటువంటి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ క్వశ్చన్ పేపర్ 31 మే రోజు పేపర్ 1 వారికి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. దీనికి సంబంధించి మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, వివేక విజయం అనే కావ్యఖండిక ఎవరి రచన? వివేక విజయం అనేటువంటి కావ్యఖండిక ఎవరి రచన అనేటువంటిది ఇచ్చారు. వివేక విజయం అనేటువంటిది వేముగంటి నరసింహాచార్యులు వారి యొక్క రచన. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో డాక్టర్ టివి నారాయణ రచన కానిది. టివి నారాయణ రచన కానిది. టివి నారాయణ రచనలు హర్షపుత్ర శతకం, జీవనవేదం, ఆత్మదర్శనం. అయితే మరి రచన కానిది విశ్వామిత్ర చరిత్రం. తర్వాత ప్రశ్న, రంగనాథ రామాయణం ఎవరు రచించారు? రంగనాథ రామాయణాన్ని రచించింది గోనబుద్ధారెడ్డి. తొలి తెలుగు రామాయణం కూడా గోనబుద్ధారెడ్డికి సంబంధించి రంగనాథ రామాయణం. తర్వాత పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారెవరు? పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఆచి వెంకటాచార్యులు. నెక్స్ట్, పాషాణం అర్థం. పాషాణం అంటే అర్థం ఏమిటి? పాషాణం అంటే ఒక బండ, ఒక రాయి అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగినటువంటి పదం. కాపు హాలికుడు అనే సమానార్థక పదాలు కలిగినటువంటిది సైరికుడు అనేటువంటి పదం వస్తుంది. తర్వాత సమయం, నలుపు, చావు అనే నానార్థాలు కలిగినటువంటి పదం. సమయం కానీ, నలుపు కానీ, చావు అనేటువంటి నానార్థాలు కలిగినటువంటి పదం కాలము అని చెప్పొచ్చు. తర్వాత ప్రకాశించు అనే అర్థాన్నిచ్చే పదం. ప్రకాశించు అనే అర్థాన్నిచ్చే పదం. దీంట్లో తనర్చు అనేటువంటిది. తనర్చు అంటే ప్రకాశించు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్తార్థాన్ని కలిగినటువంటి పదం. మన్మధునికి శత్రువు ఎవడు? శివుడు. శివుడు అంటే కామారి, కామాన్ని హరించినటువంటి వాడు శివుడు. తర్వాత భానుదయం విడదీస్తే. భానుదయం విడదీస్తే భాను ప్లస్ ఉదయం. భాను ప్లస్ ఉదయం. తర్వాత ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ద్వంద్వ సమాసానికి, ద్వంద్వ అంటే రెండు అర్థాలు దీంట్లో ఉండాలి, సమానమైనటువంటి పదాలు. భీమార్జునులు, ఇది ద్వంద్వ సమాసానికి ఉదాహరణ అని చెప్పవచ్చు. తర్వాత నజభజ జజర అనే గణాలు వరుసగా వచ్చేటువంటి పద్యపాదం. మరి నజభజ జజర అనేటువంటి గణాలు దేనికి వస్తాయి? చంపకమాలకు రావడం జరుగుతుంది. తర్వాత రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇది ఏ వాక్యం? రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇది సంశ్లిష్ట వాక్యానికి సంబంధించింది. తర్వాత లింగ వచన విభక్తులు లేని పదం. లింగ వచన విభక్తులు లేని పదాన్ని అవ్యయం అంటారు. అవ్యయం అంటే ఆహా, అట్లా, ఇలాంటి పదాలను అవ్యయాలు అంటారు. ఇది లింగ వచన విభక్తులు లేనటువంటి పదం అవ్యయం అవుతుంది. తర్వాత ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట అనేటువంటి స్పష్టీకరణ. ఇవ్వబడినటువంటి వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించడం అనేటువంటి స్పష్టీకరణ దేనికి సంబంధించినటువంటి అంటే అవగాహన. అవగాహన ఉంటేనే విరామ చిహ్నాలను సూచించగలుగుతారు. తర్వాత ప్రశ్న, పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వానిని గుర్తించండి. దీంట్లో ఏ అండ్ బి అనేటువంటిది సరైనటువంటిది. సభాకంపం దూరం అవుతుంది, వ్యవహార దక్షత పెరుగుతుంది. ఇది నాటకీకరణం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. తర్వాత ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వివరించి తెలియజేసేదే ఏమని చెప్తాం మనం? వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్తాం. తర్వాత ప్రశ్న, ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నటువంటి వారు మహాత్మా గాంధీ. తర్వాత ప్రశ్న, మనస్సులోని భావ పరంపరను ఏ వాక్యాల ద్వారా, ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని చెప్పినటువంటి వారు రామచంద్రవర్మ చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న, మూల్యాంకనోపకరణం అయిన పరిపృచ్ఛ అంటే ఏమిటి? పరిపృచ్ఛ అంటే ఏమిటి? పరిపృచ్ఛ అంటే
పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడాన్ని పరిపృచ్ఛ అని చెప్పవచ్చు. ఇవి ఈ షిఫ్ట్లో వచ్చినటువంటి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు.